హాయ్ అండి, అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఆదివారం కాబట్టి చేపల పులుసు చేద్దామని చెప్పేసి నా స్టైల్లో నేను ఎలా చేస్తా అనేది మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నానండి. అసలైతే పొద్దునే చేయాలి, పని ఉండడం వల్ల చేయలేకపోయాం. ఓకేనండి, ఈరోజు అయితే ఇంట్లో ఫుల్ పని అండి. ఓకేనా, వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇదిగోండి చేపల పులుసు కోసం అని చెప్పేసి కేజీన్నర చేపలండి. వీటికి కావాల్సిన పదార్థాలు నేను వేసేది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయలని నేను స్టవ్ మీద కాల్చుకుంటానండి. ఒక 4 ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నా. ఇవి పచ్చిమిర్చి కట్ చేసి మామూలుగా అలాగే వేసేస్తాను. ఓకేనా, ఇందులోకి వెల్లుల్లిపాయలు, కొబ్బరి, కారము, పసుపు, పచ్చి ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర, మెంతులు, అల్లం పేస్ట్ అండి, తర్వాత ధనియాల పొడి, మనకి ఆయిల్ సరిపడా అండి. మనకి ఎంత కొంచెం ఆయిల్ అనేది కొంచెం చేపల పులుసు అంటే కొంచెం ఎక్కువ పడుతుందండి. ఓకేనా, గుచ్చేసుకుంటే మనకి ఉల్లిపాయ అనేది మంచిగా కాలుతుంది. మనం పక్కకు పెట్టేసుకుందాం. పెట్టుకొని స్టవ్ మీద మనం ఈ ఉల్లిపాయలని కాల్చుకుందామండి. ఓకేనా, ఇదిగోండి నేను ఉల్లిపాయని ఇలా కాల్చుకుంటా అనమాట. ఇలా కాల్చుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ తోటి పులుసు కూడా చాలా బాగుంటుందండి. చక్కగా కాలుతుంది. దాన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఆ పులుసు ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. పచ్చి ఉల్లిపాయ వేసిన దానికంటే టమాటాలు మగ్గబెట్టి ఉల్లిపాయలు మగ్గబెట్టి అలా కూడా చేయొచ్చు. కానీ అలా చేసిన దానికంటే అలా ఫ్లేవర్ అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుందండి. ఓకేనా, దేని టేస్ట్ దానికే. ఈ చేపల పులుసును కూడా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. కాకపోతే ఇది బాగుంటుంది అనమాట టేస్ట్. నాకు ఇష్టం. మామూలుగా అమ్మ అయితే చేపలకి మామూలుగా పట్టించేస్తుంది. పచ్చి అల్లం, పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ మిక్సీ పెట్టేసి, అంటే నూరేదిలేండి అమ్మ. అలా బాగుండేదన్నమాట. ఓకేనండి, ఇవన్నీ నేను కాల్చుకొని కాలిన తర్వాత తొక్క అనేది తీసేసి మీకు నేను చూపిస్తాను. ఓకేనా, చేసి పొట్టు తీసేసుకున్నాను. ఈ 4 ఉల్లిపాయలని కాల్చుకొని పొట్టు తీసుకున్నా. వీటిని ఇప్పుడు పక్కకు పెట్టేసి నేను మెంతులు వేపుకుంటానండి. మెంతులును జీలకర్ర ఉంది కదా, అంటే ధనియాల పొడి, గరం మసాలా అనేది నేను ఆల్రెడీ పట్టించుకుంటాను కాబట్టి నాకు మెంతు పొడి అయిపోయిందండి. లేకపోతే మెంతు పొడి కూడా ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు అంతా పట్టే అంత ఓపిక లేదండి. పొద్దుటి నుంచి ఆ గిన్నెలు అవన్నీ రుద్దుకొని లక్ష్మీ వ్రతానికి అంతా క్లీన్ చేసుకునేసరికి సరిపోయింది. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇప్పుడైతే ఏం పెట్టుకోవట్లేదు. పొడులు అయ్యి తర్వాత పట్టుకుంటానండి. ఒక స్పూన్ అండి అంతే, ఎక్కువ వేయలేదు మెంతులు. ఇలా వేపుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత మనం జీలకర్ర కూడా వేసుకొని వేపుకొని పక్కకు పెట్టేసుకొని కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు ఇంతవరకు మనం మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లోనే ఉల్లిపాయలు వేసుకోవాలి. అయితే మనకి నచ్చితే టమాటా కూడా వేసుకోవచ్చు. మా పిల్లలకి టమాటా అంత ఇష్టపడదు. మా పెద్దమ్మాయి వద్దంటది, టమాటా అంటేనే వద్దంటది పులుసు. అందుకని నేను వేయనండి. ఓకేనా, ఇప్పుడు జీలకర్ర వేద్దాం. ఇదిగోండి, దీన్ని కూడా మనం దూరగా వేయించేసుకుందాం. ఇది వేగాయి కాబట్టి ఇవి కొద్దిగా వేగితే సరిపోతుంది. జీలకర్ర అనేది తొందరగా మాడిపోతుంది అనమాట. మనం నిదానంగా సిమ్లో పెట్టేసి వేపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఓకేనండి, ఇదిగోండి ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, ఇంకా మెంతులను జీలకర్ర వేపుకున్నాం కదండి, అవి అంతవరకు నేను దీన్ని పేస్ట్ అయితే చేసానండి. ఇప్పుడు ఇదంతా మనం పక్కకు మొత్తం అన్ని మసాలా అంతా కలుపుకొని చేప ముక్కలకు పట్టించుకుందామండి. ఓకేనా,
మంచి ఫ్లేవర్ వస్తుందండి, చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే అన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు వేపాం కదా, దానివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. చేపల పులుసుకి ఇదే అనమాట మెయిన్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వచ్చేది మనకి దీనివల్ల వస్తుంది అనమాట. ఇంకా ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు, నేనైతే గసగసాలు వేయలేదు. ఓకేనా. చూసారా, ఇది కారం నేను నాకు కేజీన్నరకు సరిపోని తీసుకున్నా. 3 స్పూన్లు అనమాట, నాకు 3 స్పూన్లు నేను తీసేసుకున్నా. ఇదేమో అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. ఓకేనా. సాల్ట్ నేను ఎందులో సాల్ట్ వేయలేదు కాబట్టి సాల్ట్ కొంచెం నేను వేసుకుంటున్నాను అనమాట. అంటే మనం మనం ఇందులోనన్నా మనం మగ్గబెట్టేటప్పుడు అలా వేసుకున్నప్పుడు ఉప్పు అనేది చూసుకొని వేసుకుంటాం కదా. ఇప్పుడు పచ్చి ధనియాల పొడి అండి, పసుపు, వీటన్నిటిని వేసేసాను. వేసి దీన్ని కలుపుతున్నా. చెయ్యి మండుతుందమ్మా, పొద్దుట గిన్నెలో తోమేసరి కదా మండుతుంది, గీసిపోయి. ఇగోండి ఇలాగా కలిపేసుకోవాలి. అబ్బో, ఇగోండి నాకైతే చెయ్యి పొద్దుటి నుంచి కొంచెం ఆ గిన్నెలు అవి రుద్దేసరికి మంట ఎంత పొక్కులు పొక్కేసినాయండి, మండుతుంది బాగా. నాకు పేస్ట్ కలపడానికి రావట్లేదు, మా పాప కలుపుతుంది అనమాట. చేప ముక్కలకి తనే పట్టిస్తుంది, తర్వాత నేను పులుసులో వేసుకుంటాను అనమాట. ఓకేనండి. చేతులైతే అబ్బా చాలా మంట మండిపోయిందండి, బగ్గుమన్నది కారం. ఒక్కొక్క ముక్కకు పెట్టించి పక్కకు పెట్టు, ప్లేట్ పక్కలో అలా పెట్టేసి అలాగా మొత్తం పేస్ట్ అంతా పక్క కనుకో, ఒక పక్క కనుకో. ఇప్పుడు దాన్ని పట్టించి ఇది పులుసు అయితే బాగుంటుందండి గ్రేవీ తోటి. అంటే కొంతమంది పులుసు మరగబెట్టి చేస్తారు కదా, పులుసులో మరగబెట్టి ముక్కలు వేస్తారు, అలా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇలా అయితే పులుసుతో పాటు ఉడుకుతుంది అనమాట. అంటే ముక్కల్ని కొంచెం సేపు వేపుతా అనమాట, మందం కళాయి పెట్టేసి కొద్దిసేపు నూనెలో వేగనిస్తా. అలా మనకి టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుందండి, అంటే నూనెలో వేగుతుంది కదా, నాకు అదొక అలవాటు. ఓకేనండి. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత మీకు నేను మసాలా అంతా కలుపుకున్న తర్వాత చూపిస్తాను. ఓకేనండి. మా అమ్మాయి ఇదిగోండి, మా అమ్మాయి అయితే కలిపేసేసింది. ఇప్పుడు నేను స్టవ్ మీద వెడల్పు ఉండాలండి చేపల పులుసుకి, ఎప్పుడైనా సరే వెడల్పుగా కళాయి అనేది ఉండాలి. కళాయి కానీ గిన్నె కానీ నేనైతే ఇది పెడుతున్నా, ఎందుకంటే మందంగా ఉంటుంది కదా, చక్కగా పులుసు నిదానంగా మరిగితే బాగుంటుంది అనమాట. ఈ టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. నూనె చూస్తా అండి, సరిపోతే మళ్ళీ నేను కొంచెం వేసుకుంటా. ఓకేనా. అంటే చేపల పులుసు కదా కొంచెం పడుతుంది, మనం ఎంత వద్దనుకున్నా చేపల పులుసుకి అయితే ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఇది వేడెక్కిన తర్వాత మనం ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వదిలి నూనెలో వదిలి కొద్దిసేపు కదపకుండా మామూలుగా తిప్పాలి అనమాట, అంతే. అంటే తిప్పడం అంటే చేతితోటి గిన్నెనే తిప్పేయాలి అంతే తప్ప మనం కదపకూడదు. ఎప్పుడైతే కదిపామంటే చేపల పులుసు చేప ముక్క అనేది ఇరిగిపోద్ది అనమాట. ఓకేనండి. ఇవ్వండి నేను కొద్దిసేపు ఆయిల్లో ఇలాగా మగ్గనిస్తాను అనమాట. నేను భయపడతాను. ఇలా విశాలంగా ఉండాలండి కళాయి, ఎప్పుడైనా సరే చేపల పులుసుకి కళాయి విశాలంగా ఉంటేనే చేపలకు ముక్క బాగుంటుంది అన్నమాట. ఏం గిన్నెలు రుద్దడమో కానివ్వండి, పీసు చేతులు గీరుకుపోయి మండిపోతుందండి బాగా, దానివల్ల చెయ్యి మంట వచ్చేస్తుంది కారంలో చేయి పెడితే.
ఇలా కొద్దిసేపు నేను దాన్ని కదపను అనమాట, అలాగే ఉంచేస్తా. ఈ లోపల ఇదిగోండి నేను చేపలకి పులుసు, చింతపండు పులుసు పిసికేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇందులో పోసేసుకుంటే ప్లేట్లో మనం కొద్దిసేపు మగ్గనిచ్చేసి పోసేయచ్చు. ఓకేనా? మా నాన్న అయితే ఇది చేపల పులుసు బాగా ఇష్టం అండి. మా నాన్నకి పెట్టడం కూడా చాలా బాగా పెడతాడు, పెట్టేవాడు అనమాట. ఉన్నప్పుడు ఇష్టంగా తినేవాళ్ళం, చాలా బాగా పెట్టేవాడు. మా నాన్న చేపల కూర ఎలా అంటే పొద్దున పెడితే సాయంత్రం దాకా ఉడకాలి, సాయంత్రం దాకా ఉడికిన తర్వాత పొద్దున్నే లెగిసి తినాలి అని అలా చెప్పేవాడండి. అప్పుడే టేస్ట్ ఉంటుందమ్మా, పొద్దుపూట అప్పటికప్పుడు తింటే, వేడి వేడి తింటే టేస్ట్ ఉండదు అని తినేవాడు కాదు. ఇదిగోండి ఇలాగా నేను తిప్పుతున్నా. అన్నీ వేగినాయే కాబట్టి అండి మనకి అది పచ్చివాసన అయితే ఏం రాదు. ఉల్లిపాయ అన్నీ కాల్చిందే కాబట్టి మనకి పచ్చివాసన అనేది ఎక్కడ తగలదు కూడా. అసలు ముక్క అనేది కదపకండి, అలాగే ఇంకా వెడల్పుంటే ఇంకా బాగుంటుంది. మనకి వెడల్పు లేదు కాబట్టి ఇంతవరకే. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి దీన్ని ఊపుతా. వేగిన తర్వాత వాటంతా అవే కదులుతాయండి, కదులుతాయి ఇలాగా. చూసారా? అది కొంచెం వేగటం వల్ల ఏంటంటే చేప టేస్ట్ వచ్చినట్టు అనిపిస్తుందండి. ఆ మసాలాలో వేగితే టేస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంత పులుసు చాలండి, చూసుకొని వేసుకుందాము. అయితే నాకు ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇది ఉంది కదండి, దీన్ని కూడా నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది. అది కడిగేసేసి ఇందులో పోసేసుకున్నాను. ఓకేనా? ఇంకొంచెం మగ్గితే బాగుంటుందండి. నేను తిప్పానని కొత్తగా తిప్పేవాళ్ళైతే తిప్పకండి, ఎందుకంటే రాదండి, అది అతుక్కుపోద్ది. ఓకేనా? ఒకసారి అయితే ఇలా మీరు ట్రై చెయ్యండి, ఖచ్చితంగా బాగుంటుంది అనమాట, టేస్ట్ అయితే బాగుంటుందండి. ఓకేనా? ఇదిగోండి మగ్గిపోయింది కదా, నేను ఈ పులుసుని ఇందులో పోసేసుకుంటున్నా. పోసుకొని మనకి పులుసు సరిపోయిందా లేదా అనేది చూసుకొని మళ్ళీ మనం పులుసు అయితే వేసుకోవాలండి. ఓకేనా? కొద్దిగా కలిసిన దాకా కొంచెం సేపు కొద్దిగా దాన్ని ఉంచాలి. ఇదిగోండి చూసారా, ఇది కదిపాను. ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ మీద పెట్టేస్తున్నా. దీన్ని నేను ఏం చేస్తా అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుతానండి, హై ఫ్లేమ్ అనేది నేను అసలు వాడను. ఎందుకంటే హై ఫ్లేమ్ వాడితే పులుసు అనేది తొందరగా ఉడికిపోయి చేప ముక్కకి ఉప్పు పులుపు అనేది పట్టదండి. ఓకేనా? ఈ చేప పులుసుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది చిన్నపిల్లోడు గన మనం పట్టుకుంటే ఎంత కేర్ తీసుకుంటాం అంతకంటే ఎక్కువ తీసుకోవాలి. ఇది ఇలా దీన్ని మనం కొద్దిసేపు ఉడకనిద్దాము. ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు నేను మీకు చూపిస్తా. ఈ మంట కూడా నేను ఎక్కువ పెట్టలేదు, మీడియంలో కూడా లో మీడియం పెట్టానండి. ఓకేనా? దీని మీద మూత పెట్టేసి ఉడికిన తర్వాత మీకు చూపిస్తా. ఇదిగోండి పులుసు అయితే అయిపోయిందండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు నేను దీన్ని మసాలా పొడి వేస్తానండి, గరం మసాలా పొడి వేసేసి దింపుకోవడమేనండి. వింటే కొత్తిమీర వేసుకోవచ్చు, కొత్తిమీర ఇప్పుడు లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఓకేనా?
పెద్ద క్లాత్ కదండి, కొంచెం తిప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, క్లాత్ పెద్దది కావాలి. అరే నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను మమ్మీ. ఓకే, పచ్చిమిర్చి అయితే మర్చిపోయానండి నేను వేయడం, పక్కకు పెట్టుకున్నాను కదా. అసలు పులుసు వేసినప్పుడు వెయ్యాలి. ఇవాళ అసలు పని వల్ల ఒళ్ళు, మెడ, నడుములు అన్ని నొప్పులు వస్తున్నాయండి. ఎంత ఓపిక లేదంటే ఇక చెప్పలేము. ముగ్గురం కూడా అలసిపోయామండి అసలు పొద్దుటి నుంచి. ఇదండి టేస్ట్. మీకు పులుసు తీసి చూపిస్తా. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మనకి ఉప్పు అన్నీ సరిగా చూసారా, ఇలా ఇంత చిక్కగా రావాలన్నమాట పులుసు. ఓకేనా, నేను టేస్ట్ చూసి మీకు చెప్తా. ఆఫ్ చేస్తున్నానండి. ఆఫ్ చేసి ఇప్పుడు ముక్కలు తీసి నేను ఇందులో వేసాను. ఇగో చూసారా, పులుసు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి నిజంగా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందంటే అసలు చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మనం ఉప్పులు కారాలు కొంచెం పులుపు కాబట్టి అన్ని సమపాళ్ళల్లో వేసుకున్నామంటే పులుసు అనేది చాలా బాగా వస్తుందండి. ఓకేనా, ఇదిగోండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను. బండి